ఒకటి నాది ఒకటి అన్నయ్య వాళ్ళది, ఏదేదో తెలీదు. బాబు ఓకే బాబు, యాక్షన్. ఇది మీది, ఇది మీది. దా ఇంకోటి పోయి. ఓకే, ఓపెన్ చేయాలి. 1 year తర్వాత ఇక్కడ మొత్తం షాపింగ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇక్కడ షాపింగ్ చేసి బొక్కని ఇండియాలో కొనుక్కుని ఇక్కడ తెచ్చుకోవడం చాలా బెస్ట్. ఇదిగోండి, ఇండియాలో కొత్త కొత్త బ్రాండ్స్ అన్ని ట్రై చేద్దామని, హోమ్ గ్రోన్ బ్రాండ్స్. దిస్ బ్రాండ్ ఇస్ కాల్డ్ లూడిక్. సో స్లైడ్స్ ఇంట్లో వేసుకోవడానికి. ఇది ఏంటి ఇంత ఉంది, ఎంత ఉంది చూడండి. చాలా పెద్దగా ఉన్నాయి బట్ బాగున్నాయి. ఓకే, నా దగ్గర ఆల్రెడీ ఈ వరకు ఈ చెప్పులు ఉన్నాయి బట్ తెగిపోయినాయి. దీస్ ఆర్ ఫ్రమ్ హ్యాపెన్ స్టాండ్స్, ది బెస్ట్ కంఫర్ట్. అసలు మీరు తీసుకున్నారు అక్క హ్యాపెన్ స్టాండ్స్ లో చెప్పులు? అనే తీసుకున్నారు కదా. మై హస్బెండ్ ఇస్ ఓన్లీ రిచ్. ఓ వెయిట్, సో ఇప్పుడు అర్థమైంది నాకు. సో అన్నయ్య కూడా లూడిక్ నుంచే పెట్టారు చెప్పులు. సో నేను అదే అనుకున్నాను, నేను ఆ కలర్ పెట్టలేదు, నాకు అర్థం కాలేదు, ఇప్పుడు వెలిగింది. సో నేను ఇంట్లో కానీ ఈ కలర్ పెట్టా, అయినా చాలా. ఓకే, హాయ్ హాయ్ ఫ్రమ్ మున్సిపాలిటీ. అమ్మాయి కలర్స్ వాడితే అమ్మాయిలు ఏం వాడాలరా? అబ్బాయిలు వాడండి. ఓకే, ఐఎమ్ ఎక్సైటెడ్ ఫర్ దీస్. కామెట్ నుంచి ఆల్రెడీ నాకు పేరు ఉంది, ఇంకో పేరు ఇది ఫర్ ఎవ్రీడే స్నీకర్. కలర్ పీక్స్ ఉంది. సో ఇది సెకండ్ పేర్, చాలా కంఫర్ట్ ఉంటాయి. ఇఫ్ యూ హ్యావెంట్ ట్రై చేయండి ఈ కామెట్ నుంచి. అంటే ఇవన్నీ కాదు, ఏదైనా ట్రై చేయండి, కామెట్లో చాలా బాగుంటాయి. నేను యాక్చువల్లీ 2 pairs కామెట్ నుంచే తెప్పించా. దిస్ ఇస్ 1 pair, దిస్ ఇస్ అనదర్ పేర్. ఇవి మోర్ లైక్ క్యాజువల్ జిమ్, లేకపోతే నార్మల్. దేర్ ఇస్ దిస్ బ్రాండ్ కాల్ మీసో. యాక్సెసరీస్ చాలా బాగుంటాయి. సో ఇది బ్రేస్లెట్, ఇది చైన్. మీసో, MISO, మీసో బై సోనియా. ఈ వరకు ఆల్రెడీ ట్రై చేసా. ఇదేంటి నా చేతికి వచ్చేలా లేదు. బంగారం కాదు, గోల్డ్ ప్లేటెడ్. జస్ట్ ఓకే, ఐ గెస్ ఎగ్జాక్ట్లీ వస్తుంది కానీ మరి అది విరాజ్ గాడ్ సైజ్ రా. అదే. ఓకే, అండ్ ఒక చైన్. నాకు ఫస్ట్ ఈ చైన్స్తో అర్థం కాదు, ప్రతి ఒక్కరు బ్రాండ్లో చాలా చిన్న చైన్స్ ఇస్తాడు, అదేంటో అర్థం కాదు. చైన్స్ కొంచెం లాంగ్ ఉండాలి. నైస్, యాక్చువల్లీ గుడ్ సైజ్ ఇది. చాలా వరకు టీషర్ట్సే ఉన్నాయి. మోచిగా బాగుంటాయి. సో ఆల్మోస్ట్ గాడ్స్ నుంచి ఒక 4 t-shirts ప్లెయిన్వి. ఇవి యాక్చువల్లీ ఇంటికి ఆర్డర్ చేసి 3 months అయినాయి, బట్ పార్సల్ ఇప్పుడు వేసారు కాబట్టి పంపించేశారు. గుడ్, వేసుకుంటే కానీ తెలియదు ఎలా ఉంటాయో. బట్ సైజింగ్ అయితే చూసుకునే పెట్టా, ఎక్కేసి సరిపోతాయి. వాట్సాప్ రౌడీ బాయ్స్. సో మోస్ట్ ఆఫ్ ద t-shirts వచ్చేసి వాట్ ద ఫ్లెక్స్ అనే వెబ్సైట్ నుంచి పెట్టాను. 2 good ఉంటాయి, ద ఫ్యాబ్రిక్ అండ్ క్వాలిటీ. ఆన్ స్కిన్ ఫీల్ చాలా బాగుంటాయి. సో మ్యాక్సిమం ఇవే పెట్టా అన్ని. ద ఓన్లీ థింగ్ ఐ డోంట్ లైక్ ఇస్ టూ మచ్ హెవీ డిజైన్స్ ఇచ్చేస్తారు, బట్ నేను ఓన్లీ ఇంట్లో వేసుకోవడానికి కదా అని పెట్టేసే కొన్ని. అండ్ ఇంకొక కొత్త బ్రాండ్ ట్రై చేశా, దట్స్ కాల్డ్ డిస్క్రీట్. సమ్ యాక్టివ్ వేర్ ఫర్ జిమ్. ఈ 2 స్టైల్ యూనియన్ నుంచి. దిస్ ఇస్ ఫ్రమ్ ఫువర్క్. సో నా ఫ్రెండ్ వినయ్ అన్నాడు చాలా బాగున్నాయని, అందుకే ట్రై చేద్దామని. ఒక 2 t-shirts ఐ గెస్. నాట్ కంప్రెషన్ ఫిట్ బట్ క్లోజ్ టు కంప్రెషన్ అని చెప్పొచ్చు. ఒక జెట్ బ్లాక్ డెనిమ్ నా దగ్గర ఉన్నది ఆల్మోస్ట్ ఫీడ్ అయిపోయింది. ఐ ఫీల్ జెట్ బ్లాక్ డెనిమ్ ఒకటన్నా ఉండాలి మీ దగ్గర. ట్రాక్ ప్యాంట్స్. నేను స్టైల్ యూనియన్ యాక్టివ్ వేర్ ఆర్ రియలీ గుడ్. ఆల్సో లైక్ క్యాజువల్ వేర్కి ఎవ్రీడే చాలా లైక్ మంచి బడ్జెట్లో దొరుకుతాయి. బట్ యూ షుడ్ గో అండ్ పిక్, ఎందుకంటే సైజెస్ చాలా తేడాగా ఉంటాయి. బికాస్ 2 L t-shirts ఒకటే కలర్, ఒకటే
ఫిట్లో తీసుకున్నా సరే రెండు డిఫరెంట్ ఫిట్స్ వస్తాయి. అది మళ్ళీ నేను బ్లూ ఆరెంజ్తో కూడా చూసాను, అందుకే ఫస్ట్ బ్లూ ఆరెంజ్ ఆపేసాను. బ్లూ ఆరెంజ్ తెక్కునే వాళ్ళం నేను అని ఫస్ట్ అది ఆపేసాను, ఎందుకంటే ఆ ఫిట్ అనేది ఏదైతే ఉందో వాడికే కాన్స్టెంట్గా లేదు. సోల్ స్టోర్ ఆల్మోస్ట్ 10 years నుంచి ఉంది, బట్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. సో ఐ వాంటెడ్ టు ట్రై. ప్లెయిన్ టీ షర్ట్ ఫ్రమ్ స్టైల్ యూనియన్. అగైన్ ప్లెయిన్స్ తీసుకోవాలంటే చాలా బెస్ట్ స్టైల్ యూనియన్ బై ద వే. నాకు బెడ్షీట్. దిస్ ఇస్ అనదర్ ప్యాంట్. నేను ప్యాంట్స్తో ఎక్స్పెరిమెంట్స్ చేయను యాక్చువల్లీ, ఈసారి చాలా చేశాను, ఎందుకంటే ప్యాంట్స్ నేను వెళ్ళి సైజ్ ఉంటేనే తీసుకుంటాను, అంటే లైక్ సైజ్ వేసుకుని చేసుకుంటాను. టీ షర్ట్స్ కాదు వేరు. డిస్క్రీట్ నుంచి మొత్తం 2 or 3 పెట్టాను, దాంట్లో ఇంకొక క్వార్టర్ జిప్ టీ షర్ట్. వాడి చూడాలి క్వాలిటీ ఎలా ఉందో. ఐ ఫీల్ నిజం చెప్తున్నాను, ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ డిఫరెంట్ బ్రాండ్స్ లైక్ ఎస్టాబ్లిష్డ్ అయిన బ్రాండ్స్ ఉంటాయి కదా, దానికన్నా హోమ్ గ్రోన్ బ్రాండ్స్ ట్రై చేయడం చాలా బెటర్. ఎందుకంటే అది చేసే క్వాలిటీ కానీ అండ్ లిమిటెడ్ పీసెస్ ఉంటాయి జనరల్లీ. ఇప్పుడు లైక్ ఇఫ్ యూ సీ H&M, Zara, జూడియో ఇలాంటి బ్రాండ్స్ అన్ని ఆర్ వెస్ట్ సైడ్ ఇలాంటి ఏ తీసుకున్నా సరే వాళ్ళు బల్క్లో చేస్తారు అండ్ ఫాస్ట్ ఫ్యాషన్ కాబట్టి ఒక లిమిటెడ్ టైం వరకు బల్క్లో అలా మ్యానుఫ్యాక్చర్ చేసి వదిలేస్తారు. సో ఒక 10 మంది దగ్గర అయ్యే ఉంటుంది. దానికన్నా ఇఫ్ యూ వాంట్ టు స్టాండ్ అవుట్ ఐ వుడ్ సజెస్ట్ ట్రై డిఫరెంట్ బ్రాండ్స్, యూనో దీస్ ఇండియన్ మైక్రో బ్రాండ్స్ అన్ని ట్రై చేయండి. దెర్ ఆర్ ప్లెంటీ ఆఫ్ వీడియోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ లైక్ టాప్ బ్రాండ్స్ అని అవి చూస్తూ ఉండి సైజ్ చార్ట్ బట్టి చూసుకుని ఆర్డర్ చేసుకుని చేయండి, ఇట్స్ బెటర్. సో ఫోర్కి అయితే అసలు నేను జిమ్ వేర్ ఆర్డర్ చేద్దాం అనుకోలేదు, అంటే నాకు అంత నేను రీసెర్చ్ చేయలేదు. బట్ వినయ్ చెప్పాడు నాకు ట్రై చేసి చాలా బాగున్నాయని. పజిల్ టీ అని ఏదో లాంచ్ చేశాడు దేవరకొండ, చూద్దాము ఒకవేళ ఫిట్టింగ్ బాగుంటే జస్ట్ ట్రై చేద్దామని ఒకటి ఆర్డర్ చేశాను. యాక్చువల్లీ దీంట్లో చాలా వరకు వినయ్ అని ఉంటాడు నా ఫ్రెండ్, వాడు వెళ్ళి సెలెక్ట్ చేశాడు, ఐ మీన్ వెళ్ళి చూసుకున్నాడు. వాడిది నాది సేమ్ సైజ్ అనమాట, షర్ట్ సైజ్. సో వెళ్ళి వేసుకుని చూశాడు. సోల్ స్టోర్ నుంచి అందుకే కవర్ చేశా, షర్ట్ సైజ్ ఒకటే ఇద్దరిది. అందుకు సోల్ స్టోర్ నుంచి ఒక పోలో, ఐ డోంట్ నో సమ్ సిగ్నేచర్ ఫ్యాబ్రిక్ ఉంది వాడి దగ్గర. అనదర్ ప్లెయిన్ టీ షర్ట్ ఫ్రమ్ రౌడీ, ఎలా ఉందో ట్రై చేద్దామని. రౌడీది వరకు ఒకసారి డెనిమ్ ట్రై చేశాను, ఇంకేం ట్రై చేశాను అంతే, డెనిమ్ ఒకటే ట్రై చేశాను. సో వెయిట్ లేదు ఇంకేదో ట్రై చేశాను. దేవరకొండ పాపం బ్రాండ్ పెట్టిన స్టార్టింగ్లోనే ఆదుకున్నాం వాడిని, పాపం గ్యాప్ ఇచ్చాను కదా, మళ్ళీ పాపం కింగ్డమ్ తీసి కొద్దిగా పోయింది కదా ఇద్దామని. నేను ఇలాగా సేల్స్ చేస్తా ఉంటే అన్నేమో అందరికి ఫ్రీగా బ్రాండ్ పంచుతాడు. మేము వచ్చింది చూసారా, మౌలిని పిలిచి ఫ్రీగా టీ షర్ట్స్ ఇచ్చాడు అనమాట, షర్ట్ రౌడీ వేర్. నీకే దిక్కులేదు, మళ్ళీ వాడిస్తున్నావు. వాట్ ద ఫ్లెక్స్ నుంచి అనదర్ ప్లెయిన్ టీ, సాలిడ్స్ బేసికలీ. రీజన్ సాలిడ్స్ ఎక్కువ పెట్టడానికి ఏంటంటే, ఇక్కడ కెనడాలో నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మొత్తం స్నోయే ఉంటుంది. అప్పుడు బయటికి వెళ్ళాలంటే ఇష్టం వచ్చిన డ్రెస్సులు వేసుకుని వెళ్ళలేము. సో అట్లీస్ట్ డిఫరెంట్ కలర్స్ టీ షర్ట్ వేసుకుని, జాకెట్స్ వేసుకుని, లేయరింగ్ చేసుకుని వెళ్ళడం ఇస్ ఈజీ. సో దట్స్ ద మెయిన్ మోటివ్. Another t-shirt from What the Flex. So I'll just show you designs around What the Flex lo. Fabric chala baguntadi no doubt, but too much of designing untundi. Okay, Rowdy lo baga nachindi naku chusina ventane ante these polos, knitwear polos, which are really handy in any season. So 2 colors lo order chesanu. Okatemo బ్రౌన్ ఆర్ బర్గండీ బ్రౌన్, అండ్ ఇంకోటి వచ్చేసి ఐ లవ్ దిస్ ద మోస్ట్, yellow. వాట్ ద ఫ్లెక్స్ టీ షర్ట్స్ అనేవి ఇలా వస్తాయి ప్యాకింగ్ లో. వాయిస్ ఓవర్ మీ గురించి నేను మొత్తం చెప్తుంటే ఏంటి మీరు రౌడీ బాయ్స్ వీడి బాయ్స్ మేము చాలా డీసెంట్ కలర్స్ రా. సార్ ఏంటి సార్ అది? వి ఆర్ వెరీ డీసెంట్. ఐ సీ. నవ్వాడుకుంటున్నారు కదా నేను. అయిపోతే వస్తాం, పర్లేదండి. కట్ చేస్తా పోనీ, ఎడిట్ చేసేస్తే ఏముందండి మామూలుగా. లేదు ఇందులో ఏం మరి ఇప్పటి వరకు అప్పటి వరకు అయితే రండి. వాట్ ద ఫ్లెక్స్ లో ఇది ఒకటి డిఫరెంట్ గా ఆర్డర్ పెట్టి ఎప్పుడు ట్రై చేయలేదు, ఓన్లీ టీ షర్ట్స్ ట్రై చేశాను.
ఇది ట్రై చేయలేదని ఫస్ట్ టైం పెట్టాను. ఫ్రీకిన్స్ నుంచి ప్యాంట్స్ ఆర్డర్ చేశా, కొరియన్ ఫిట్ ప్యాంట్స్. నేను ఇంత లూజ్ వేయలేను, బట్ చూద్దాం వేసాక ఎలా ఉందో. అనే వద్దానే. యా ఇది కూడా ఫ్రీకిన్స్ నుంచే వస్తున్నాయి బాబోయ్. ఇది చాలా లూజ్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. కొరియన్ ఫిట్ అన్నారు కదా, ట్రై చేద్దాం అనుకున్నా, బట్ ఇంత లూజ్ మన వల్ల కాదు. ట్రై చేద్దాం. డిజైన్ బాగుంది. లేదు పడేయం, వాడతాం, ఇంట్లో ఉన్నప్పుడు వాడతాం. అది మూవీలో పాట తెలియదు. అవునా? అండ్ క్లోతింగ్ లో యా దిస్ ఇస్ ద లాస్ట్ వన్. ఇది రౌడీ నుంచే జాకెట్ బాగుంది. నాకు లైక్ డిజైన్ చాలా బాగుంది. యాసిడ్ వాష్ వచ్చి ఇది మ్యాటర్స్ హెయిర్ గమ్మీస్ నేను యాక్చువల్లీ జనవరిలో ఆర్డర్ చేశాను. దీనికోసమని జనవరిలో స్పెషల్ గా ప్యాకేజింగ్ వేయించుకున్నా. ఇది తప్ప అన్ని వేసారు మా డాడీ. మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి ఇవి. లేదు ఓన్లీ జుట్టు, ఓన్లీ పైన జుట్టు. బయోటిన్ బేసికలీ. నేను ఈ వరకు వాడాను యాక్చువల్, చాలా బాగా పని చేసింది, అందుకని మళ్ళీ ట్రై చేద్దాం. అనయ్య ఎప్పుడు కమ్స్ ద మెయిన్ థింగ్. భగవాన్ పూతరేకులు ది బెస్ట్. కొన్ని పచ్చళ్ళు, చికెన్ ఆవకాయ, రైలు ఆవకాయ అండ్ తునకాకాయ. సో ఆవకాయలు అండ్ పొడిలు. ఏంటి నేను స్వీట్ తప్ప నాకు చాలా స్వీట్ తింటే, హాట్ అసలు తిన్నాను, ఓన్లీ స్వీట్ తింటాను నేను. దాంట్లో పూతరేకులు ఒకటే తెప్పించుకున్నాను. అక్క మెయిన్ ఐటమ్ ఇవన్నీ కాదు, ఇవన్నీ లేకపోయినా ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ ఐటమ్ రేగొడియాలు. నాకు మా అక్కకి పిచ్చి రేగొడియాలు అంటే. ఎస్. సో ఫైనల్గా దిస్ ఈస్ ఆల్ అవర్ సర్కిల్. ఓ యా గవ్వలు కూడా ఉన్నాయి. స్పెషల్గా తక్కువ షుగర్ వేయించి చేయించిన బెల్లం, షుగర్ కాదు బెల్లం, సారీ. మా అన్నయ్య వాళ్ళు షుగర్ అసలు తినరు. నన్ను అడగండి ప్లీజ్, చాలా దరిద్రంగా ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎవరు ట్రై చేయకపోతే భగవాన్ పూతరేకులు డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా బాగుంటాయి. థ్యాంక్స్ ప్రణయ్ పంపించినందుకు. నెయ్యి వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, బెల్లం వేసి దంచుతాడు. బాబా బాబా, వావ్. దీస్ ఆర్ రేగొడియాలు. ఐ గెస్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు రేగొడియాల గురించి. సో ఇది ఏమైందంటే యాక్చువల్లీ ఒకదాని మీద ఒకటి పెట్టారు, స్టిక్కీగా ఉంటుంది, సో అతుక్కుపోయినాయి. బట్ ఒక బై